బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళతో తెలంగాణ సర్పంచుల పదవీకాలం ముగియనుంది. దీంతో రేపటి నుంచి స్పెషల్ అధికారుల పాలన అందుబాటులోకి రాబోతుందని ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఆఫీసర్లు అందరూ సహకరించాలని కోరారు. మరోవైపు తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కోరుతున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న తమ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి సర్పంచులు విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళతో తెలంగాణ సర్పంచుల పదవీకాలం ముగియనుంది. దీంతో రేపటి నుంచి స్పెషల్ అధికారుల పాలన అందుబాటులోకి రాబోతుందని ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఆఫీసర్లకు అందరూ సహకరించాలని కోరారు. మరోవైపు తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కోరుతున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న తమ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి సర్పంచులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళతో తెలంగాణ సర్పంచుల పదవీకాలం ముగియనుంది. దీంతో రేపటి నుంచి స్పెషల్ అధికారుల పాలన అందుబాటులోకి రాబోతుందని ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఆఫీసర్లకు అందరూ సహకరించాలని కోరారు. మరోవైపు తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, సర్పంచుల గురించి ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం ఏంటి? సర్పంచుల పదవీకాలానికి ముగిస్తా ఉన్నది. దీంతో స్పెషల్ అధికారుల పాలనకైతే ప్రభుత్వం వెళ్తా ఉన్నది. 2018లో స్పెషల్ అధికారుల పాలనకు వెళ్ళినటువంటి ఆనాటి ప్రభుత్వం మరొకసారి ఇప్పుడు స్పెషల్ అధికారుల పాలనకైతే వెళ్తా ఉన్నది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేనందున పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి కనపడతలేదు. దీంతో ఇప్పుడు స్పెషల్ అధికార పాలనే తప్పదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. అందులో భాగంగానే ఈ రోజు పదవీకాలం ముగుస్తున్నందున వెంటనే ఈ యొక్క చెక్ బుక్లు కానీ, సర్పంచ్ల దగ్గర ఉన్నటువంటి ఉప సర్పంచ్ల దగ్గర ఉన్నటువంటి చెక్ బుక్లు కానీ, రికార్డులు కానీ, డిజిటల్ ఫీల్ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. దీంతో స్పెషల్ అధికారులు ఈ యొక్క చెక్ బుక్లు వీటన్నిటిని కూడా ఈ రోజు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. అంటే ఫిబ్రవరి 2 నుండి అయితే మాత్రం స్పెషల్ అధికారుల పాలన కొనసాగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులు అదేవిధంగా ప్రత్యేక అధికారి కలిసి జాయింట్ చెక్ పవర్ ఇచ్చేటువంటి దానిపైన ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. స్పెషల్ అధికారులతో అయితే ఎల్లుండి ఫిబ్రవరి 3 తారీఖు నాడైతే మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు. ఈ యొక్క స్పెషల్ అధికారులతోటి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విధి విధానాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా స్పెషల్ అధికారులతో అయితే మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళందరికీ కూడా గ్రామ పంచాయతీలలో తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు, ఎలాంటి ఇబ్బందులు గ్రామ పంచాయతీలకు తలెచ్చకుండా ఉండేందుకు అయితే ఇటు మంత్రి అయితే వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల ప్రత్యేక ఫండ్ లో 1 కోటి రూపాయలను కూడా నీటి ఎద్దడి తీర్చడానికి ఉపయోగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇటు గ్రామ పంచాయతీలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయనున్నారు. మరొక వైపు ఇటు ప్రత్యేక భవనాలను కూడా ఎక్కడైతే గ్రామ పంచాయతీలో వాళ్ళ నుండి కూడా గ్రామ పంచాయతీలో భవనాలు నిర్మించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు బీటీ రోడ్లను కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,751 గ్రామ పంచాయతీలకు మొత్తం కూడా ఈ యొక్క ప్రత్యేక అధికారుల పాలనలోకి అయితే రేపటి నుండి రానున్నారు. దీంతో ఇటు ప్రత్యేక అధికారుల పాలనలో ఇటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, జిల్లా ప్రత్యేక అధికారులతో కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారి ప్రత్యేక అధికారిగా ఉంటారు. మేజర్ గ్రామ పంచాయతీకి తహసీల్దార్, ఇతర పెద్ద పంచాయతీలకు ఎంపీడీఓ ప్రత్యేక అధికారిగా ఉంటారు. నమ్మ లక్షణాలు.
రాంబాబు, ఇప్పుడు ప్రస్తుతం సర్పంచులు అందరూ కూడా ఇంటింటికి నీరుని అందించడంలో కూడా సర్పంచుల యొక్క ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. మరి ఈ సర్పంచ్ ఈ రోజుతో అయిపోవడంతో రేపటి నుంచి ప్రజలకు నీరు కరెక్ట్గా అందాలంటే అధికారులు అవన్నీ ఇవ్వగలరా? కరెక్ట్గా ప్రజలకు తాగునీరుని సరఫరా చేయగలరా? ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఎవరైతే చెక్ బుక్లు కానీ రికార్డులు కానీ లేకపోతే డిఎస్ఎల్సీలు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏ ఒక్క రికార్డు కూడా అప్పచెప్పినటువంటి అది ఇటు సర్పంచుల పైన కానీ ఇటు ఉప సర్పంచులు కానీ ఇతరుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడంతో ఇటు పంచాయతీరాజ్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేయడంతో వడివడిగా ప్రక్రియ అయితే మొదలవుతున్నది. దీంతో గ్రామ పంచాయతీ రికార్డులను మొత్తం కూడా అయితే అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకుంటారు. ఈ రోజు 10వ కాలం ముగుస్తున్నందున ఎనిమిది ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది కాబట్టి ప్రత్యేక అధికారులతో ఇటు మండలానికి ఒక జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు ఉంటారు కాబట్టి ఇటు పెద్ద పంచాయతీలకు ఎంపీడీఓలు, మేజర్ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు ప్రత్యేక అధికారులుగా స్పెషల్ అధికారులుగా ఉంటారు కాబట్టి జాయింట్ చెక్ పవర్ కూడా ఇటు పంచాయతీ కార్యదర్శులకు ఇటు ప్రత్యేక అధికారులకు కలిసి ఉంటుంది కాబట్టి ఇటు ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే ఇప్పటికే ఇటు నీటి ఎద్దలకు సంబంధించి కానీ లేకపోతే గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి కానీ అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకైతే ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి 3వ తారీఖున జరిగేటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీతక్ అయితే స్పష్టంగా విధి విధానాలను అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే స్పెషల్ అధికారుల పాలన 2018లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం స్పెషల్ అధికారుల పాలన పొందింది. అప్పటికే పంచాయతీల 10వ కాలం ముగియడంతో 6 నెలలు వెళ్ళినటువంటి పాలన ఇప్పుడు మరొకసారి కూడా ఇప్పుడు మళ్ళా 6 నెలలు వెళ్తారా లేకపోతే ఇంకా పొడిగిస్తారనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే ఇటు గ్రామ పంచాయతీలను అయితే సర్పంచులు అయితే 2 ఏళ్లు 10వ కాలం పొడిగించాలని కోరినా కానీ ప్రభుత్వం మాత్రం స్పెషల్ అధికారుల పాలనకి వెళ్ళింది. దీంతో సర్పంచుల దగ్గర ఉన్నటువంటి రికార్డులు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనాథ్, సర్పంచులు సైడ్ నుంచి ఆలోచిస్తే సర్పంచులకి ఇంకా ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు ఇంకా అందలేదని, పాత బకాయిలు ప్రభుత్వమే సర్పంచులకు అందించాల్సిందని, తమకు అందించాల్సిన నిధులను అందించాలని చెప్పి సర్పంచులు కోరుతున్నారుగా. ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా మూవ్ అవుతుందా? మరి సర్పంచులకు సంబంధించి ఇప్పటికే అనేక బకాయిలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులకు సంబంధించినటువంటి బిల్లులు, పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా గత పాలకుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన చేస్తూ వస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇటు సర్పంచులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమకు సంబంధించినటువంటి పనులు చేసినటువంటి బిల్లులు, పెండింగ్ బిల్లులు కూడా చెల్లింపులేదని చెప్పేసి దానిపైన అనేక ఆందోళన చేయడం కాకుండా కొంతమంది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఇటు గ్రామ పంచాయతీ విధి నిర్వహణ భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడ్డది. దీంతో ఇటు సర్పంచుల సమస్యలు అయితే అస్తవ్యస్తంగా చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సర్పంచులకు ఈ గతంలో చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులను కూడా మొత్తం కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా ఉంది. దీంతో గత ఈ రోజు వరకు ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులకు లేకపోతే ఉప సర్పంచులకు ఏదైతే రావచ్చు ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులైతే విడుదల చేసేటువంటి పనిలో ఉన్నది. మొత్తానికైతే వాళ్ళు కరోనా కాలంలో 2 ఏళ్లు మేము సరిగా పాలన అందించలేకపోతే దానికి బిగించాలని చేరడం కానీ ప్రభుత్వం మాత్రం దానిపైన ఆలోచన చేయలేదు. ప్రత్యేక అధికారుల పాలన తగిలింది. దీంతో ఇప్పట్లో ఈ ఎన్నికలు కూడా ఇప్పుడు జరిగేటువంటి అవకాశం కనపడలేదు. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఎన్నికలు మార్చి నుండి మే మధ్యలో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరిగేటువంటి పరిస్థితి లేనందున ఎన్నికలను అయితే వాయిదా వేసేటువంటి అవకాశం కనపడుతుంది. 6 నెలల వరకు ఈ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి 6 నెలల కాలం వరకు కూడా ప్రత్యేక అధికారుల పాలనలోనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలు ఉండేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాంబాబు.